హాయ్ ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ యొక్క అనాలిసిస్ ఏ విధంగా చూద్దాం. మండే రోజు ఏ విధంగా ట్రేడ్ జరగబోతుంది. నిఫ్టీ 50లో అయితే 26,200 పైన మార్కెట్లో బయింగ్ లెవెల్ ఉంది. గ్యాప్ అప్ తీసుకున్నట్టయితే మార్కెట్లో బుల్లిష్ జోన్లోకి నిఫ్టీ 50 వెళ్తుంది. మార్కెట్లో బయింగ్ ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ రావాలంటే 26,120 కంటే క్రింద సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఒకవేళ 26,120కి రాకపోతే మార్కెట్లో బయింగ్ ప్రెజరే కొనసాగుతూ ఉంటుంది. ఇది మండే రోజు ట్రేడ్కు సెటప్. 26,200 పైన బయింగ్, 26,120 కంటే కింద సెల్లింగ్ ఉండే అవకాశం అయితే ఉంది. సెన్సెక్స్లో 85,750 పైన బయింగ్ ప్రెజర్ ఉంది. 85,500 దగ్గర సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఈ రెండు లెవెల్స్ మెయిన్ లెవెల్స్. మధ్యలో ఓపెన్ అయితే మార్కెట్లో మనం ట్రేడ్ చేయవద్దు, అది న్యూట్రల్గా ఉన్నట్టు. ఎప్పుడైతే పై లైన్ దాటినప్పుడు బయింగ్ జోను, కింది లైన్ దాటినప్పుడు సెల్లింగ్ జోను, ఈ రెండు జోన్లలో మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఆ రెండు జోన్లలో ఉన్నప్పుడు మాత్రమే మనం టిప్ జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రెండు జోన్లు దాటేదాకా మనం మార్కెట్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్కు, నా యొక్క మెంబర్స్కి మాత్రం, నా యొక్క స్టూడెంట్స్కి మాత్రం నేను లైవ్లో ఎంట్రీ లెవెల్స్ ఇస్తూ ఉంటాను. తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ అండ్ బయింగ్ ప్రెజర్ గురించి మాట్లాడుకుంటే 59,800 దగ్గర ఎబో బయింగ్ ప్రెజర్ ఉంది. 59,600 దగ్గర సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఈ రెండు లెవెల్స్ మెయిన్. మధ్యలో కనుక ఓపెన్ అయితే మనం ఆ రోజు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ ఎటో దిక్కు డైరెక్షన్ తీసుకునే వరకు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మార్కెట్ గ్యాప్ అప్ తీసుకునే అవకాశం అయితే ఉంది. మండే రోజు గ్యాప్ అప్ తీసుకుంటే ఫస్ట్ క్యాండిల్ తర్వాత మనం మూమెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యే విధానాన్ని బట్టి కూడా మనం మార్కెట్లో ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం మార్కెట్లో ట్రేడ్ చేయాలా వద్ద అనేది డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మొత్తం టోటల్ ఎడ్యుకేషన్ పర్పసే, నాట్ ఫర్ ట్రేడ్, గమనించగలరు.